నమస్తే అండి. ఈరోజు మీ గురించి అద్భుతమైన రెసిపీ అండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్‌గా తినే రెసిపీ ఇది. బనానా చాక్లేట్ ఫడ్జ్. బనానా చాక్లేట్ ఫడ్జ్‌కి చేయాల్సిన పనేంటి అనేది ముందు చెప్తున్నాను. బాగా మగ్గిన అరటిపళ్ళని ఒక 3 తీసుకొని దాన్ని తొక్క తీసి ఇలా ముక్కలు ముక్కలు కిందకి కోసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఈ బనానా ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోకి వేసుకొని ఒక బ్లెండర్ సాయంతో కావచ్చు, మ్యాషర్ సాయంతో కావచ్చు, దీన్ని ప్రాపర్ పేస్ట్ వచ్చేటట్టుగా మీరు దీన్ని మ్యాష్ చేసుకొని దాని తర్వాత పక్కన పెట్టుకునేది ఉంటుంది. సో, ఒక్కసారి ఇది కంప్లీట్‌గా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక పొయ్యి మీద కొన్ని నీళ్లు పోసుకొని, ఆ నీళ్ళల్లో ఒక గిన్నె పెట్టి మీరు మార్కెట్‌లో నుంచి చాక్లేట్ స్లాబ్స్ ఉంటాయి కదా! అలాంటి స్లాబ్స్ నీళ్లు వేడెక్కిన తర్వాత దానిపైన ఇంకొక గిన్నె పెట్టి, ఆ గిన్నెలో ఈ చాక్లేట్స్ మీరు వేసేది ఉంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మెల్లిగా మనకి చాక్లేట్ ఏదైతే కరుగుతూ ఉంటుందో ఆ కరిగే టెక్స్చరే కావచ్చు, లేదు అంటే దాని నుంచి వచ్చిన స్మెల్ కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే అన్సాల్టెడ్ బటర్ ఏదైతే ఉంటుందో అదొక స్పూన్ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ యాడ్ చేయించట్లేదు. ఇక్కడ ఫర్దర్‌గా ఇది టోటల్ చాక్లేట్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా! ఆ క్రీమీ టెక్స్చర్ చాలా బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ తోటి వస్తుంది. మనం ఇలా చేయి పట్టుకొని చూస్తే స్మూత్‌గా ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి ఒక సగం పోర్షన్‌ని మీరేం చేస్తారు అంటే టోటల్‌గా ఇందాక మనము రుబ్బి పెట్టుకున్న అంటే బ్లెండ్ చేసుకున్న ఇది ఉంది కదా! ఆ పర్టిక్యులర్ బనానా పేస్ట్‌లో ఈ టోటల్ చాక్లేట్ మిక్స్చర్ ఉంటుంది కదా! దీన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనము ఇంత నీట్‌గా కలుపుకుంటామో అక్కడ టెక్స్చర్, కన్సిస్టెన్సీ అనేది అంత బాగా రావడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు ఇది చూసినట్టయితే ఈ టోటల్ చాక్లేట్ బనానా తోటి మిక్స్ అయ్యి ఒక బ్యూటిఫుల్ బ్రౌనిష్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఈ బ్యూటిఫుల్ బ్రౌనిష్ కలర్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ చాక్లేట్ బనానా నుంచి వస్తున్న ఫ్లేవర్ కూడా, ఎందుకంటే చాక్లేట్ కొంచెం వేడిగా ఉంటుంది, బనానాని మనం స్లైస్ చేసి పెట్టుకున్నాము. రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని కన్సిస్టెంట్‌గా చూసుకోండి. ఇక్కడ మనం ఒక విస్కర్ తీసుకొని ఎప్పుడైతే కలుపుతామో లోపల ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక బటర్ పేపర్ కావచ్చు, క్రీజింగ్ గనక చేసుకుని మీరు ఈ టోటల్ మిక్స్చర్‌ని ఒక పాన్‌లో వేసుకుంటే మనకి చాక్లేట్ ఫడ్జ్ ఏదైతే బనానా చాక్లేట్ ఫడ్జ్ ఇది రెడీ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. ఒక్కసారి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేటట్టుగా ఫ్లాట్‌గా చేసుకొని మీరు 2-3 అవర్స్ దీన్ని గనక రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటే మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. అంతేకాదు దీని తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది బయట పెట్టుకొని తినే చాక్లేట్ కాదండి. ఫ్రెష్ ఫ్రూట్ ఉంది దీంట్లో. అందు గురించి మీకు కావాల్సిన పోర్షన్ సైజ్‌లో దీన్ని ఇలా కట్ చేసుకొని ఏది కావాలో అది తీసుకొని ఫర్దర్‌గా మిగతాదంతా కూడా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు పాడవకుండా మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఎవ్వరున్నా సరే అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొంచెం క్రీజింగ్ ప్రాబ్లమ్ తోటి కొంచెం ఇదిగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత బయట టెంపరేచర్‌కి ఇది కొంచెం కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే కావాలో అప్పుడు మాత్రమే దీన్ని కట్ చేసుకొని మిగతా టైంలో దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టించితే ఇంటికొచ్చిన గెస్ట్‌లు కావచ్చు, మీరు కావచ్చు ఎంత అద్భుతంగా రిఫ్రెష్‌మెంట్ ఉంటుందంటే పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి. మీరు ఫర్దర్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో నాకు కింద కమెంట్ బాక్స్‌లో చెప్తే మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకొస్తాము. అప్పటి వరకు మన తెలుగు ఫుడ్ బ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండోయ్.